70 వసంతాల నిత్య సాహిత్య యమనుడు నల్గొండ భాస్కర్ గారు వేదిక మీద ఉన్నటువంటి అతిథులు మిత్రులారా, నల్గొండ భాస్కర్ గారితో దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా ఉన్న స్నేహం. నాకు గుర్తున్నంత వరకు విశ్వవిద్యాలయంలో అంతర్గత సాహిత్యం ఇక్కడికి వచ్చిన నాకే మొదటి అనుకుంటా. ఫస్ట్ మొట్టమొదటిసారిగా సిటీ కేబుల్లో ఇంటర్వ్యూ చేశాను 3 దశాబ్దాల క్రితం. అది మొట్టమొదటి ఇంటర్వ్యూ నల్గొండ భాస్కర్ గారు. సో అది నాకు బాగా గుర్తుంది. అప్పటి నుంచి మా స్నేహం కొనసాగుతుంది. ఎప్పుడో చాలా కాలం క్రితం తెలంగాణలో కవులు పూజ్యం అన్నప్పుడు ఒక గోల్కొండ కవుల సంచికతో తీసుకొచ్చి ఇది తెలంగాణ పౌరుషం అని చూపినట్టుగా అవహేళన గురవుతున్న భాషకు పట్టాభిషేకం చేసి ఒక పదకోశంతో ఇది మా భాష గొప్పతనం అని చెప్పి నల్గొండ భాస్కర్ గారు చాటి చెప్పిన తీరు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. నిజంగా ఆ రోజు నుంచి భాస్కర్ గారు అనేక రచనలు, కానీ ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను సంక్షిప్తంగా చెప్తాను. భాస్కర్ గారిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఖచ్చితంగా పట్టుదలతో చేస్తాడు. నేను భాస్కర్ గారితో ఒక సాహిత్యపరమైన అనుభవం నాతో ఉంటే, మా ప్రయాణంలో అన్నవరం దేవేంద్రుడు మేము అందరం కలిసి ప్రయాణం చేస్తే ఇంత గొప్ప గాయకుడు భాస్కర్ సార్లో ఉండడానికి మాకు అప్పుడే బోధపడింది. ఎందుకంటే అనేక పాటలు మా ప్రయాణంలో సార్ పాడడం ఇంత అద్భుతమైన పాటలు అనుకున్నాం. అది కాదు, అదొకటే కాదు, సారు సంగీతానికి సంబంధించిన పుస్తకం చదివి ఆ పుస్తకం ద్వారా క్యాసియో ప్లే చేసి మా పాటలు వినిపించాడు. అంటే ఇంతకంటే పట్టుదల ఏం కావాలి, సంగీతం నేర్చుకోవాలంటే మరి ఎన్నో మనం ఇబ్బందులు పడతాం, కానీ కేవలం బుక్ ద్వారా అట్లానే భాషలు మాట్లాడి నేర్చుకున్నాడు. భాష కూడా ప్రత్యేకించి గురువునే కాకుండా 14 భాషలకు ఒక మంత్రిగా నిలబడ్డాడు నల్గొండ భాస్కర్ సార్. సార్ గురించి నేను చాలా సందర్భాలు సార్ గురించి నేను చాలా సభలో చెప్పినటువంటి కొటేషన్స్ లాంటివి ఉన్నాయి. అతడు తరగతి గదిలో ప్రవేశించిన ప్రతిసారి అదనంగా 6వ వేలో పోలుస్తుంది. అది జ్ఞానం గదీపడించిన శుద్ధ ముక్క. అతను పద్యం ఎదుర్కొంటే గాన కచేరి, అతను పాఠం చెబుతుంటే జ్ఞాన కచేరి. ఇంతకంటే ఒక ఉపాధ్యాయుని గురించి ఎవరు అద్భుతంగా రాయగలుగుతారు, ఇంతకంటే ఎవరు రాయగలుగుతారు చెప్పండి. ఇంకొక కవిత మాత్రం పోలీసారు, సిరుగు పడే ఆలస్యం, సిరుగు పడే ఆలస్యం భూమిలోంచి భూమవాసన వస్తుంది అన్నాడు. ఎంత అద్భుతమైన కవిత చెప్పండి. అది సిరుగు పడే ఆలస్యం భూమిలో నుంచి భూమవాసన వస్తుంది అనేటువంటి కవిత. ఇంతకంటే మనం ఏం చెప్పగలుగుతాం? భాస్కర్ సార్ ఏం చేసినా కూడా చాలా అద్భుతమైన కృషి. 70 ఏళ్ల వయసులో మరి ఆయన ఇంకా మనం బాధ్యత పెట్టడానికి కాదు, కానీ తను మాత్రమే చేసి ఇతరులు ఏదైతే చేయకూడని ఉన్నాయో, చేయలేని ఉన్నాయో వాటి మీద శ్రద్ధ పెట్టి భాస్కర్ గారు సాహిత్య లోకంలో మరింతగా మరి ముందు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. ఇక పురస్కారాలు అయితే కొదవలేదు, నేను ఒకటే మాట పెట్టి ముగిస్తాను. కొందరికి పురస్కారం వస్తే అలంకారం, కానీ కొందరికి పురస్కారం ఇవ్వడం ద్వారా ఆ పురస్కారాలకే గౌరవం. అలాంటి పురస్కారం భాస్కర్ సార్ వారి శుభాకాంక్షలు.